నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. తులారాశి వాళ్ళు వీళ్ళు వాస్తుపరంగా ఏ దిక్కులో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది? ఏ దిక్కులో కొంచెం నార్మల్‌గా ఎలా ఉన్నా పర్వాలేదు అనే పరిస్థితి ఉంటుంది? ఒకసారి చెప్తారా? తప్పకుండా. అయితే ఇక్కడ కన్యా రాశికి, తులా రాశికి కామన్‌గా కలిసే ఎలిమెంట్ ఏంటంటే దక్షిణం అన్నది. సో, సాధ్యమైనంత వరకు కూడా దక్షిణం వీళ్ళు కూడా కొద్దిగా నార్మల్‌గా అంటే బరువైన వాటికి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ తులా రాశి వాళ్ళకి బాగా యోగించేవి ఏంటంటే ఎప్పుడు కూడా ఉత్తరం ఒకటిను, పడమర ఒకటి. సో, ఇక్కడ పడమర వాయువ్యంలో మళ్ళీ వీళ్ళు పెట్టుకోవచ్చు. సో, నైరుతి అనేది కూడా ఒక్కోసారి వీళ్ళకి చెప్పలేం. అక్కడ కూడా మేలు జరిగే అవకాశాలుంటాయి. ఎందుకంటే వీళ్ళకి శుక్రుడికి అత్యంత మిత్రుడు రాహు కాబట్టి ఖచ్చితంగా నైరుతిలో ఎక్కువ బరువులు పెట్టుకోవడానికైతే ఉండదు. సో, పడమర వాయువ్యంలో అయితే పెట్టుకోవచ్చు. సో, పడమర వాయువ్యంలో పెట్టుకుండి ఆ రకంగా కూడా బరువులైతే పెట్టొచ్చు. అలాగే దక్షిణంలో కూడా బరువులనేది ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇక ఆగ్నేయంలో మటుకు ఖచ్చితంగా వంటశాల అనేది మాత్రం వీళ్ళు 100% అక్కడే మెయింటైన్ చేయాలి. ఇంకెక్కడ పెట్టుకోవడానికి? ఇంకెక్కడ పెట్టుకోకూడదు. సో, అక్కడ మటుకు వీళ్ళు ఆ రకమైన జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు ఆగ్నేయంలో వంట వీళ్ళు చేయాలి అంటే గనక వీరి యొక్క అధిపతి మెయిన్ ప్రధానంగా శుక్రుడు. సో, ఇక్కడ శుక్రుడు అయినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా అన్నం వండించడం అనేది ఎప్పుడు కూడా అంటే మనం మిగతా వంటకాలు వండొచ్చు. కానీ ప్రధానమైన ఆగ్నేయం వంట అనేది ఏంటంటే అది ఖచ్చితంగా ఆహారంతోనే ముడిపడి ఉంటుంది. సో, ఈ ఆహార పదార్థాలన్నిటి మీద కూడా ముఖ్యంగా ఈ బియ్యం వీటన్నిటి మీద చంద్రుడు, శుక్రుడి యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువ ఉండటం అనేది ఉండదు. కనుక ఖచ్చితంగా ఆమె స్థానంలో ఆమెను ఉంచడం అనేది మర్యాద. సో, ఆమె స్థానాన్ని మనం మార్చడం అనేది మర్యాద కాదు, అమర్యాద. సో, ఆమెను అగౌరవపరిచినట్టు. సో, అందుకని వీళ్ళైతే కనుక ఖచ్చితంగా అక్కడే మెయింటైన్ చేయటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఈ మంటతో కూడింది ఏంటంటే ముఖ్యంగా ఈ ఏదైతే వృషభ రాశి గాని, తర్వాత వచ్చేప్పటికి తులా రాశి గాని వీళ్ళకి 2 రకాల వ్యాధులు ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. సో, ఈ గొంతుకు సంబంధించిన వ్యాధులు థైరాయిడ్ గాని ఇలాంటివి ఏమైనా సరే రావడానికి కూడా అవకాశాలు ఎక్కువుంటాయి. తర్వాత వీళ్ళకి ఎప్పుడు కూడా ఈ బర్నింగ్ ప్రాబ్లమ్ అంటే ఎసిడిటీ కానీ ఇలాంటివి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక వీళ్ళు ఇంకో చోట వండటం కన్నా కూడా ఆగ్నేయంలో ఖచ్చితంగా 100% ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కంపాస్‌తో కూడా డిగ్రీలు సరిపోవాలి. సో, చాలామంది ఏంటంటే ఊరికే ఇది తూర్పు కాబట్టి ఇటు ఉన్నది ఆగ్నేయం, ఇటు ఉన్నది ఈశాన్యం అలా అనుకుని కొంతమంది మేస్త్రీలు పెట్టేస్తూ ఉంటాం. బట్ అది ఒక్కోసారి ఆ డిగ్రీస్‌లో మనకు అది కుదరకపోవచ్చు. అది ఆగ్నేయం అన్నది ఒక్కోసారి ఆగ్నేయంలోనే ఉండదు. ఒకసారి ఈశాన్యంలో కూడా ఆగ్నేయం వెళ్ళిపోతుంది. సో, అప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది నేను కొన్ని సార్లు ఇల్లులు చూసినప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఇటువైపు ఎడమ వైపు ఉన్నది ఈశాన్యం, కుడివైపు ఉన్నది ఆగ్నేయం అనుకుంటే ఒక్కోసారి చెప్పలేం. డిగ్రీస్ ప్రకారం మనం ఈ మరి మంట అన్నది దేవుడి శాలలో పెట్టలేం కదా! సో, అలాంటి కొన్ని సార్లు ఇబ్బందొస్తాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఒకవేళ ఇదే తులారాశికి ఏర్పడింది అనుకుంటాం. అంటే ఒకసారి మనం డిగ్రీస్ ప్రకారం చూసినప్పుడు ఈశాన్యంలోకి వెళ్ళకుండా దేవుడి గది ఆగ్నేయంలోకి వెళ్ళింది అనుకుందాం. ఈ ఆగ్నేయంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి వచ్చే ప్రమాదం పెద్దగా లేదు. ఎందుకంటే వీళ్ళకి అధిపతి దేవుడు అంటే శుక్రుడే. శుక్రుడు అంటే రాక్షసుడే కదా! సో, శుక్రాచార్యుడు. సో, శుక్రాచార్యుడు రాక్షసుడు కాబట్టి కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నా తప్పులేదు. ఓకే. సో, ఖచ్చితంగా అటువైపు పెట్టుకోవచ్చు. అయితే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏదైతే మనకి ఎదురుగుండా ఉండే పీఠం ఉందో ఈ పీఠంలో సాధ్యమైనంత వరకు కూడా స్త్రీలకు సంబంధించిన దేవతలు ఉంటే మంచిది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కానీ ఇలా పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ ఉండాలి. ఇలా స్ట్రైట్ అవే ఏవైతే ఉంటాయో ఆ దేవతలు కనిపించే వాళ్ళందరూ కూడా స్త్రీ దేవతలు ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి మేలైతే ఉంటుంది. కనుక ఒకసారి ఎవరైనా సరే మరి ఆగ్నేయంలోకి వచ్చేసిందంటే మీ దేవుడి గది అన్న మాత్రాన భయపడక్కల్లా. సో, తులారాశి వాళ్ళైతే సో, తులారాశి వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ రకమైన ఎగ్జంప్షన్ అయితే ఉంది. సో, ఆ రకంగా అయితే మేలు జరుగుతుంది. కాబట్టి వీళ్ళు పాటించవలసిందల్లా ఏంటంటే ఈ ఆగ్నేయులకి కరెక్ట్‌గా అది వచ్చిందా లేదా అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆగ్నేయంలో కుదరకపోతే మరి ఇంకెక్కడైనా వంట పెట్టచ్చా? అంటే కొన్ని అంటే మనకి ఇండియాలో కొద్దిగా తక్కువే అనుకోండి. మామూలుగా అయితే విదేశాల్లో వాటిలో అయితే గనుక అక్కడ పడమర వాయువ్యంలో కూడా వంటశాలలు ఏర్పడటం అనేది ఎక్కువ చూస్తాం. నాకు వస్తూ ఉంటాయి కదా! సో, ఏం అలా చెప్తారు అలా ఉన్న వాటికి? అది పెట్టుకోవచ్చంట నేను. పెట్టుకోవచ్చంటారా? ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ ఇన్‌కేస్ ఆగ్నేయంలో మనకి కుదరకపోతే పడమర వాయువ్యంలో పెట్టొచ్చు. మళ్ళీ ఉత్తర వాయువ్యంలో పెట్టకూడదు. పడమర వాయువ్యంలో పెట్టొచ్చు. సో, అది ఆ డిఫరెన్స్ తెలిస్తే చాలు. ఉత్తర వాయువ్యం అంటే ఏంటి? పడమర వాయువ్యం అంటే ఏంటి? అది తెలిస్తే గనుక పడమర వాయువ్యంలో పెట్టొచ్చు. సో, తప్పకుండా నార్త్ ఈస్ట్ జోలికి వెళ్ళకూడదు. రైట్. నార్త్ వెస్ట్ అయితే ఓకే. రైట్.
Right. అలా చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉండదు. సో నెక్స్ట్ ఆప్షన్ అయితే అదే ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికైతే వీళ్ళు ఇంట్లో వచ్చేప్పటికి ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా అగ్నికి సంబంధించిన ఏ వస్తువులు కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. అంటే అగ్నికి సంబంధించిన వస్తువులు అంటే కనుక ఏదైనా సరే మనం ఈ వాల్ పేపర్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఎర్రటి సూర్యుడు ఉదయిస్తున్నది అంటే Fire, ఫైర్‌లో సో ఈ ఫైర్‌కి సంబంధించిన ఎలిమెంట్స్ అవి కూడా అలాంటివి వీళ్ళు ఎక్కువ పెట్టుకోకుండా ఉండాలి. ఉండాలి. లేకపోతే డబ్బు అధికంగా ఖర్చు అవ్వటం అనేది ఉంటుంది. సో వీళ్ళకి సాధ్యమైనంత వరకు కూడా అదృష్టాన్ని ఇచ్చేవాడు బుధుడు అవుతాడు కాబట్టి గ్రీనరీకి సంబంధించినవి ఏవైనా సరే అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా కూడా వీళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటే కనుక మేలు జరగటం అనేది ఉంటుంది. అడవులకి ఇలాంటి ఫారెస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అలా గ్రీన్‌కి సంబంధించినవి ఏవైతే గ్రీనరీస్ ఉంటాయో అవి పెట్టుకోవటం వల్ల లాభం ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఆగ్నేయంలోకి వచ్చేప్పటికి సో ఈ ఆగ్నేయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా ఒక వెండి గుర్రపు బొమ్మ గనక అది ఏ సైజ్ అయినా పర్వాలా. ఆ వెండి గుర్రపు బొమ్మ గనక పెడితే గనక ఖచ్చితంగా వీళ్ళకొచ్చే డబ్బులు నిలవటం అనేది కూడా ఉంటుంది. కనుక అలాంటిది ఏదైనా సరే ఆగ్నేయంలో పెడితే తప్పకుండా మంచి జరగటం అనేది ఉంటుంది. కానీ తెలియక ఏంటంటే కొంతమంది ఇదే గుర్రపు బొమ్మని అందరూ కూడా పెట్టేసుకోవటం అనేది ఉంటుంది. కానీ దానివల్ల కొంతమందికి ఇబ్బందులు అంటే ముఖ్యంగా ఖర్చులు పెరగటం అనేది ఉంటుంది. ఖర్చులు అంటే ఏదైతే తులారాశి మేలు ఎలా ఉంటుందో అదే దానివల్ల ఒకసారి మీన రాశి వాళ్ళు పెట్టుకుంటే ఇబ్బంది ఉంటుంది. సో మనం ఏంటంటే ఒక్కోసారి ఆ బొమ్మలు బాగున్నాయి కదా అని చెప్పి వీటిలో ఏమంటాం పెట్టేసుకుంటుంటాం. ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అనేది ఉంటుంది. కనుక ఆ రకంగా మాత్రం కొంతవరకు వీళ్ళకైతే ఉపయోగం ఉంటుంది ఈ గుర్రపు బొమ్మతో. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం పెట్టే వస్తువులు వాటి యొక్క స్థానాలు బట్టి కూడా ఒక్కోసారి మనం చిన్న చిన్న మార్పులు అంటే కొంతమంది ఎద్దేవా చేసే వాళ్ళైతే ఉండొచ్చు. దీంట్లో ఏముంది దీంట్లో ఏముంది అని. సో కానీ అది పట్టించుకోదు. కొద్దిగా చిన్న చిన్న మార్పులతో కూడా మన జీవితాల్లో అవి పెద్ద పెద్ద రిజల్ట్స్ రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా. సో అది ఎలా అంటే వస్తాయి అంతే. సో అది తర్వాత వాస్తుకున్నటువంటి వాస్తు ప్లే చేసే రోల్ అటువంటిది. ఇక్కడ మనం వాస్తు అనేది మనం చెప్పాలి. ఇక్కడ మనం మీరు గమనిస్తున్నట్టయితే కనుక మనం అన్ని కూడా గ్రహాలతో ముడిపడి చెప్తున్నాం ఈ వాస్తు. ఇంటర్లింక్ చేసి చెప్తున్నాం. సో అది అందుకని ఇక్కడ ఖచ్చితంగా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ వాస్తు అన్నా ఎగ్జాక్ట్లీ జ్యోతిష్యం అన్నా అవి రెండు సెపరేట్. కానీ ఒకదాన్ని ఒకటి ఆధారం చేసుకుని సింక్రైజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అది మనం న్యూమరాలజీ తీసుకుని ఏది తీసుకున్నా. సో ఇక్కడ ఏదైనా సరే మనం అంటే సినీ సంగీతం అనుకుంటే ఏ సంగీతం బేస్ అనేది ఎప్పుడు కూడా శాస్త్రీయ సంగీతంలో ఉంటుంది. సో దాని నుంచే వస్తాయి. సో అంత మాత్రం నా సినీ సంగీతం పనికిరాదు అంటే ఏ దిక్కు జాగ్రత్త వహించాలి అనేది డెఫినెట్ గా చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఈ సూచనల్ని పాటిస్తూ తులారాశి వాళ్ళకి చాలా ప్రశాంతవంతమైన జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.